హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాత్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇక్కడైతే పునుగులు చేస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాలేదు. ఇంకా పిల్లలు వచ్చేలోపు స్నాక్స్ అయితే రెడీ చేయాలి. హంసిని పునుగులు అడిగిందనమాట, చాలా రోజులైంది చేయక. సో అందుకని చెప్పేసి ఇక పునుగులు అయితే చేస్తున్నానండి. పునుగులు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మామూలుగా మనము పునుగులు దోసపిండితో కానీ లేదంటే మైదా పిండితో కానీ చేస్తాం కదా. నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేశానండి. చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ముందుగానే గోధుమ పిండి 3కి అలా కలిపి పెట్టేశానండి. గోధుమ పిండిలో కొంచెం పెరుగు వేసి, సాల్ట్ వేసి, వంట సోడా వేసేసి కొంచెము కలిపి పెట్టేసేయాలి. మనము 5కి అలా పునుగులు వేసుకున్నాం అనుకోండి, 2 అవర్స్లో బాగా పిండి అనేది బాగా పొంగుతుందండి. మనకి పునుగులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా చట్నీకి అయితే టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఒకటి వేసాను. వేసేసి అన్నీ కలిపి ఉడకపెట్టేసానండి. ఈ పునుగుల్లోకి టమాటో చట్నీ చాలా బాగుంటుంది. ఇక మనము ఇందులో ఈ చట్నీకి వచ్చేసి కొంచెము మిర్చి పౌడర్ వేస్తాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి అయితే ఒకటే వేసేసాను. చూస్తున్నారు కదా, పిండి అయితే ఇలా ఉంటుందన్నమాట. గోధుమ పిండి అండి, ఓన్లీ గోధుమ పిండిలో కొంచెం పెరుగు, అలాగే వంట సోడా, సాల్ట్ వేసేసి 3కి అలా కలిపి పెట్టేసామనుకోండి, 2 అవర్స్లో పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయిపోతుంది, బాగా పొంగుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసేసుకొని పిండిని ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఈ విధంగా మనం పిండిని అంతటిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులో పునుగులకి ఆయిల్ వేసుకుంటున్నానండి. పక్కనైతే టమాటో అవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి చట్నీకి. ఈ విధంగా చట్నీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మనము నూనె ఏమి యాడ్ చేయనవసరం లేదండి. జస్ట్ మనకి టమాటో కట్ చేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ వేసుకొని బాగా ఉడకబెట్టేసుకొని దాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారాక కొంచెం మిరప్పొడి వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవటమే, సాల్ట్ వేసి. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేడెక్కిందండి. చూస్తున్నారు కదా, పునుగులు వేస్తూనే ఇలా పైకి వచ్చేస్తున్నాయి. చాలా, నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ విధంగా గోధుమ పిండితో ట్రై చేయటము. చాలా బాగున్నాయి అన్నమాట. నేను కూడా యూట్యూబ్లో చూశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనకి గోధుమ పిండిలో కూడా 2 రకాలు దొరుకుతాయండి. పూరి పిండి అనేసి అది సపరేట్ అమ్ముతారు. అదైనా తెచ్చుకొని వేసుకోండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడైతే నేను మామూలు గోధుమ పిండి ఆశీర్వాద్ వేసేసి కలిపి పెట్టేశాను. ఇగోండి పునుగులు చూసారా, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మనకి ఎప్పుడు దోసపిండి అనేది అవైలబుల్లో ఇంట్లో ఉండదు కదా. సో అలాంటప్పుడు గోధుమ పిండితో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మైదా మనకి హెల్త్కు మంచిది కాదంటారు కదా. సో అలాంటప్పుడు ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు. గొండి పునుగులు అయితే రెడీ అయిపోయాయి. చాలా రోజుల నుంచి హంసిని అడుగుతుందండి, దోసపిండి ఉన్నప్పుడు అస్సలు పునుగులు వేద్దామన్నా గుర్తే రాదనమాట. సో ఈరోజైతే ఈ విధంగా అయితే చేశాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. గొండి పునుగులు అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇక చట్నీ కూడా మనకి చల్లారిపోయింది. ఇవన్నీ చల్లారాక ఇలా మిక్సీకి పట్టేసుకోవటమే. జస్ట్ కొంచెం మిర్చి పౌడర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీకి పట్టేసామంటే పునుగుల్లోకి చట్నీ చాలా బాగుంటుంది. గొడ్డి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం తిరగమాత పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వేసుకోవచ్చు. నేనైతే దీనికి తిరగమాత ఏం పెట్టలేదండి, ఇలాగే వేసేస్తున్నాను. ఈశాని అయితే 4:15 కంతా ఇంటికి వచ్చేస్తుందండి. 4కి వదిలేస్తారు స్కూలు, 4:15 కంతా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి కాసేపు మొబైల్ చూసుకుంటుంది. ఇంకా హోంవర్క్లు అయితే రాపిచ్చేస్తాను, ఎందుకంటే 6కి అలా చదివించాలి కదా. సో ఇప్పుడైతే FF4 ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. ఇంకా హోంవర్క్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇంకా కాసేపు చదువుకుంది. ఈరోజైతే మ్యూజిక్ క్లాస్ ఉందన్నమాట. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా హంసిని కూడా 5:30కి వచ్చేసింది. ఇంకా హంసిని వచ్చేలోపు నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తే ఇంకా తినేసి మ్యూజిక్ క్లాస్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కెమెరా పెట్టేసామంటే
ఇంకా దాని వేషాలైతే అలా ఇలా ఉండవనమాట. మామూలుగా ఉండవు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా! చూడండి ఇట్లా పిచ్చి చేష్టలు ఏవేవో చేస్తా ఉంటుంది. చాలా వీడియోస్‌లో ఇలాగే చేస్తుందండి. మీరు గమనించారో లేదో ఈసారి గమనించండి. ఇంకా పునుగులైతే ప్లేట్‌లో పెట్టి ఇచ్చేస్తున్నాను. వేడి వేడిగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఎప్పుడైనా మనము ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చనమాట. మనకి గోధుమ పిండి ఎలాగో ఇంట్లో అవైలబుల్‌గా ఉంటుంది కదా! సో, ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. చట్నీతో డిప్ చేసుకొని తిన్నారంటే ఇంకా చాలా బాగుందండి ఈ చట్నీ కూడా. అండి ఇంకా వేడి వేడిగా అయితే పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. ఇంక తినేసి వాళ్ళు మ్యూజిక్ క్లాస్‌కి అయితే వెళ్ళిపోవాలి. మ్యూజిక్ క్లాస్ వచ్చేసి 6-7 వరకు ఉంటుందన్నమాట. అది వారానికి మనకి వీక్లీ 2 డేస్ ఉంటుందండి. మ్యూజిక్ క్లాస్ అయితే ఒక ట్యూస్డే, వెన్స్డే ఉంటుందన్నమాట. బాగున్నాయా? నువ్వు అడిగినావని చేసినావు. చెప్పు ఎట్లుందో? సూపర్. బాగుందా? ఇషాని ఇదో నీకు దా. సరే. బాగుందా? సూపర్ ఎక్సలెంట్. అదే అండి పిల్లలైతే ఇద్దరు తినేసేసి ఇక మ్యూజిక్ క్లాస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇదిగోండి ఇక పూజ అయితే దీపారాధన చేసేసుకున్నాను. ఇప్పుడైతే 6 అలా అయిపోయిందనమాట. 6:15 అలా అయిపోయింది. ఇక దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా విష్ణు సహస్రనామము అవన్నీ డైలీ అయితే చదువుకుంటానండి. ఇలా దీపారాధన చేసుకొని ఇలా ధూపం వెలిగించుకుంటే మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇవ్వండి ఇక పిల్లలైతే మ్యూజిక్ క్లాస్ వెళ్ళిపోయారు. ఇంకా 7కి అలా వచ్చేస్తారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు డిన్నర్కి ఏమన్నా ప్రిపేర్ చేయాలి. ఈరోజు డిన్నర్కి వచ్చేసి మా వారు మా పెద్ద పాప కలిసి వంకాయ చట్నీ చేశారండి. మార్నింగ్ చేసిన పప్పు చారు ఉన్నాయన్నమాట. కొంచెం స్పైసీగా చట్నీ చేసుకుంటామని చెప్పేసి ఇంకా ఇద్దరైతే ఇంకా చట్నీ చేశారు. అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. సరే మ్యూజిక్ ఈరోజు ఏం నేర్పించారు? ఎందుకు? సరే సెకండ్ స్వరం. ఓకే. Dove è il gruppo che tomo? ఏం ఎగ్జామ్ రేపు? ఇంగ్లీష్. వాల్ క్లాక్. వాల్ ప్లస్ క్లాక్. వాల్ క్లాక్. ఇక్కడ నుండేనా రివిజన్? ఇది ఇక్కడ లేదా? లేదు. వాల్ ప్లస్ క్లాక్. వాల్ క్లాక్. ఫుట్ ప్లస్ బాల్. ఇవన్నీనా? కానీ కొన్ని ఇస్తారు, అట్లా చూపిస్తారు వాళ్ళకి నచ్చినట్టు. కానీ అన్నీ నేర్చుకోవాలి కదా. వాల్ ప్లస్ క్లాక్. చదువు. క్లాక్. వాల్ ప్లస్ క్లాక్. అట్లా పెట్టుకో, నువ్వు నాకు వద్దులే, నువ్వు పెట్టుకో. నువ్వు పెట్టుకొని చదువు. నువ్వు పెట్టుకొని చదువు, నేను వింటా. ఫుట్ ప్లస్ బాల్. ఫుట్బాల్. టైం ప్లస్ FOOT ఫుట్, BALL బాల్, ఫుట్బాల్. చెప్తా. వాల్ ప్లస్ క్లాక్. వాల్ క్లాక్. WALL వాల్. CLOCK క్లాక్. వాల్ క్లాక్. ఫుట్ ప్లస్ బాల్. ఫుట్బాల్. FOOT ఫుట్. BALL బాల్. ఫుట్బాల్. టైం ప్లస్ టేబుల్. టైం టేబుల్. TIME టైం.
ప్లస్ TABLE టేబుల్ టైం టేబుల్. బ్లాక్ ప్లస్ బోర్డ్ బ్లాక్ బోర్డ్. ఇంకా పిల్లల్ని అయితే ఇద్దరిని చదివిచ్చేసానండి. ఇంకా చూస్తున్నారు కదా కిచెన్లో కుస్తీ పడుతున్నారనమాట ఇద్దరు నాన్న కూతుర్లు. ఇంకా పచ్చడి చేద్దామని చెప్పేసి నేను అన్నీ తీసి పెట్టేసుకుంటే నేను చేస్తామని చెప్పేసి ఇద్దరు వచ్చేసారు. సరే ఇంకా ఈరోజు వాళ్ళకే వదిలేసానమాట. వీళ్ళు చేయడానికి ఏం లేదండి, కాకపోతే కిచెన్ అంతా గలీజ్ చేసేస్తారనమాట. అస్సలు నీట్గానే ఉంచరు. ఎట్లంటే అట్లా రోత చేసి పడేస్తారు. నాకు అదే నచ్చదనమాట. స్టవ్ అంతా మళ్ళీ మనమే కదా క్లీన్ చేసుకోవాలి. సో అని చెప్పేసి నేను ఎక్కువ వరకు కిచెన్లోకి రానిచ్చాను వీళ్ళని. ఇంకా పచ్చడి అయితే చాలా బాగుందండి. నిజంగా చెప్తున్నాం, మనం ఎంత బాగా చేసా కూడా ఒక్కోసారి మనకు అంత అనిపించదు, కానీ వాళ్ళు ఎప్పుడో చేస్తారు కదా పచ్చడి, అదే మనకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా ఇదైతే మరుసటి రోజు అండి. ఇంకా అంటే ఇవాళ మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి పొంగల్ చేశానండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి. ఇంకా చాలా రోజులు అయిపోయింది పొంగల్ చేయక. ఇంకా పొంగలి అలాగే పొంగల్లోకి వచ్చేసి గుజ్జు చేశాను. ఇంకా పొంగల్కి అయితే మార్నింగ్ పెట్టేశాను. ఇంకా పెసరపప్పు 1 గ్లాసు అలాగే బియ్యము 1 గ్లాసు తీసేసుకొని, కొందరైతే పెసరపప్పు తక్కువ వేసి బియ్యం ఎక్కువ వేస్తారండి. నాకెందుకు అలా నచ్చదు. నేను 2 క్వాంటిటీ సమానంగా తీసుకుంటాను. ఇంకా వీలైతే కొంచెం పెసరపప్పు ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా అది కుక్కర్లో పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ పాలు వేసానండి. పాలు వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొంగలికి. ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా, ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీనికి తిరగమాత పెట్టేసుకోవటమే పొంగలికి. ఇంకా పొంగలికి వచ్చేసి గొజ్జు చేస్తున్నానండి. గొజ్జు చాలా బాగుంటుంది, ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. చింతపండు నానబెట్టేసుకొని ఇలా పిప్పి అంతా తీసేసి వాటర్ సపరేట్ చేసి తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసి ఇప్పుడు దీనికి పోపు వేసేస్తున్నాను. ఆవాలు, కొంచెం జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసి ఈ పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము నానబెట్టేసుకున్న ఈ చింతపండు గుజ్జు అంతా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా బాగా దగ్గరగా ఉడికిపోవాలండి. ఇదంతా పచ్చివాసన పోయి చింతపండు బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ గొజ్జు అయితే పొంగల్లోకి. ఇంక ఇది కొంచెం బాగా తెల్లేటప్పుడు ఇందులో బాగా మనకి గుజ్జు అనేది కొంచెం చిక్కగా ఉండాలంటే బియ్యపిండి 1 స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా బాగా బీట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవటమే. ఇదైతే నేను మ్యారేజ్ అయిన తర్వాతే నేర్చుకున్నానండి. మా తోడికోడలు నేర్పించిందనమాట. తను బాగా చేస్తుంది పొంగలి గుజ్జు. ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. ఇంక ఇందులోకి కొంచెం బెల్లం వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి వేసేసుకోవాలి ఇందులో. ఇంకా వేసుకొని ఒకసారి బాగా గరిటెతో కలయపెట్టేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయిపోయింది కొత్తిమీర, సో అందుకని వేయట్లేదు. కొంచెం లాస్ట్లో ఇంగు వేసేసుకొని ఒక మరుగు మరిగించామంటే మనకి పొంగల్లోకి గుజ్జు రెడీ అయిపోతుంది. ఇంకా మనకి పొంగలికి వచ్చేసి తిరగమాత పెట్టేస్తున్నాను. తిరగమాతకు వచ్చేసి కొంచెం జీడిపప్పు ముక్కలు అలాగే కొంచెం మిరియాల పొడి అండి. మిరియాలైనా వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు ఏరేస్తూ ఉంటారండి పొంగల్లో ఇలాగే మిరియాలు వేసామంటే. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క అండి. అల్లం ముక్క కూడా నేను దంచి వేస్తానండి. ఇలాగే చిన్న చిన్న ముక్కలు వేసామనుకోండి పిల్లలు తీసేస్తూ ఉంటారు. ఇలా వీటిని మెత్తగా కొంచెం దంచి వేసామనుకోండి పొంగల్లోకి కలిసిపోతుంది ఈజీగా. ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని రోట్లోకి వేసేసి దంచేసాను. మరి మెత్తగా అవసరం లేదు, కొంచెం ఇది చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉంటే చాలు, మనకి పొంగల్లోకి ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసి
ఇక పొంగల్లోకి వేసి కలిపేసేయటమే. గోండి పొంగల్కి తిరగమాతకు వచ్చేసి నెయ్యి వేస్తున్నానండి. మనము ఈ పొంగల్కి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. అయితే పొంగల్ తిన్న రోజు అస్సలు ఆకలే కాదనమాట. కడుపు నిండా పొంగల్ తిన్నామంటే అసలు ఆ రోజు అన్నమే తినాలనిపించదు. కాబట్టి నేను ఆ రోజు ఏంటంటే సింపుల్ రెసిపీస్ చేసేస్తానమాట. ఇంకా హెవీగా ఏదైనా చేయకుండా సింపుల్గా పులిహోర ఏదైనా రసం కానీ అలా పెట్టేస్తాను. ఇంకా హెవీగా ఏం పెట్టుకోను. ఇంక ఈరోజు కూడా పిల్లలకి లంచ్ బాక్స్కి వచ్చేసి ఇంకా పొంగలి హెవీగా తింటారు కదా పిల్లలు, ఇంకా ఆకలి అంత అనిపించదు. ఇంకా పులిహోర అయితే కలిపిచ్చానండి. ఇదిగోండి జీడిపప్పు అవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటిని పొంగల్లో కలిపేసేయటమే. ఇదిగోండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది కదా పొంగలి, వేడి వేడిగా తిన్నప్పుడే బాగుంటుందండి. చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. ఇంకా పిల్లలకు పెట్టేసిన తర్వాత ఇదంతా హాట్ బాక్స్కి తీసి పెట్టేశాను. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వేడిగా తిందామనేసి ఇదిగోండి పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా జడలు అవన్నీ వేసేసాను. పిల్లలు రెడీ అయిపోయారు. ఇదిగోండి అలాగే గొజ్జు వేసేస్తున్నాను. ఇషానికైతే గొజ్జు ఇట్లా సపరేట్గా ఇచ్చేయాలి. హంసినికైతే పొంగల్ మీదే ఇలా వేసేసుకుంటుంది అనమాట. నాకు కూడా ఇలాగే ఇష్టం అండి. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పిల్లలైతే తింటూ ఉన్నారండి. ఇంకా నేనైతే ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను సపరేటు. ఇదిగోండి పులిహోరకి నేను ఇన్స్టెంట్గా పులిహోర పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. జస్ట్ మనకి తిరగమాత వేసేసి కొంచెం చింతపండు పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే జస్ట్ తిరగమాత వేసేసి ఆ పొడి వేసి కలిపేయచ్చు. ఇంకెలాగూ చింతపండు గుజ్జు ఉంది కదా అని చెప్పేసి నేను ఇదిగోండి తిరగమాత వేసేసాం కదా, ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం పల్లీలు వేసుకొని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఇది బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ చింతపండు గుజ్జు వేస్తున్నానండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మనకి అలా వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయి ఇదంతా దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. గొండి పసుపు వేసిన తర్వాత ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. కొంచెం ఇంగు వేసుకొని గోండి ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది కదా, ఉడికిపోయినప్పుడు ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ అండి, ఎప్పటికీ రెడీగా పెట్టుకుంటాను. ఇప్పుడు పులిహోర పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసుకోవటమే. ఇలా మనకి పొడి రెడీగా ఉండిందనుకోండి, మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా పిల్లలకి పులిహోర అలా కలిపిచ్చేసేయచ్చు. ఇక పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంక బాక్స్ అయితే పెట్టేసేయాలి. ఇక బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు పులిహోర పెరుగన్నం పెట్టేశానండి పిల్లలకి. ఏంటంటే పొంగలి కొంచెం హెవీ అయిపోతుంది కదా, సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, లేదంటే బాక్స్ ఇంటికి తెచ్చేస్తారు అనమాట. అందులో పిల్లలకి పులిహోర ఇష్టం కాబట్టి ఇంకా ఈరోజు పులిహోర అయితే చేసేసాను. ఇక పులిహోర అలాగే పెరుగన్నం అయితే పెట్టిచ్చేసాను. ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు ఏం తీసుకెళ్ళలేదండి. ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ వద్దన్నారు. ఇంకా ఈవినింగ్ అలా జ్యూస్ అయితే చేసి ఇవ్వాలి. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా పొంగలి ఇలాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా, తొందరగా లేయాల్సి వస్తుంది. 5కి లేచేసానండి.
లేచేసి నాకు ఎక్కువ టైం అయితే బయట ఊడ్చేసి ముగ్గు పెట్టి మొక్కలకు నీళ్లు పట్టి అంతా అయ్యేసరికి 5:45, 6 అలా అయిపోతుందన్నమాట టైం అయితే. ఇంకా 6కి కిచెన్లోకి వచ్చేసానంటే ఇంకా 8 వరకు నాన్ స్టాప్గా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. ఓ పక్క వంట చేస్తూ ఇంకా మిగిలిన పాత్రలన్నీ కడిగేసుకుంటూ ఉంటాను. వంట కొంచెం సిమ్లో పెట్టేసుకున్నామంటే మనకి పాత్రలు అవి క్లీన్ చేసేసుకోవచ్చు ఆ టైంలో. ఇవ్వండి ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోవాలి స్కూల్కి. ఇంకా మార్నింగే వాళ్ళ నాన్న పూజకి అలా వెళ్ళిపోతారు కాబట్టి ఇంక నేనే డైలీ డ్రాప్ చేయాలి. ఇంకోండి ఇక పిల్లలైతే రెడీ అయిపోతున్నారు. ఇంకా అద్దం ముందర నిలబడిందంటే ఒక గంట మేకప్ చేసుకుంటుందండి. అస్సలు కదలదు, అరుస్తూనే ఉంటాను, అయినా కదలదనమాట. ఇంకా నేను బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళేసి బైక్ స్టార్ట్ చేశానంటే అప్పుడు ఇంకా వచ్చేస్తారు ఇద్దరు. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? మార్నింగ్ ఎంత తొందరగా మనము అన్నీ రెడీ చేసి పెట్టా కూడా హడావిడి అయితే ఉంటుంది కదా అందరిలో. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎంత పని ఉంటుందో అండి. ఫస్ట్ అయితే వాళ్ళని పంపించాకే ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకోవాలి. అంతే అండి. ఇంకా పిల్లలైతే బయలుదేరుతున్నారు. ఇక్కడ చూసారా ఇంకా మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇవి ఏంటంటే నేను రోజా చెట్లు తెచ్చాను. వీటికి అట్టిపండు ఉంటుంది కదండి, మనకి పండిపోయిన అట్టిపండు పడేయకుండా ఇంకా అట్టిపండు అలాగే ఆలోవేరా 2 కలిపేసి ఒక రోజంతా వాటర్ వేసేసి పెట్టేసి బాగా నలిపేసి వాటి గుజ్జు తీసేసి అట్టిపండు ఆలోవేరా 2 వాటర్ వేసేసి బాగా గుజ్జులో వాటర్ కలిపేసి పెట్టేసి మనకి ఒక రోజంతా అలాగే పెట్టేసి మరుసటి రోజు మొక్కలకి స్ప్రే చేసామంటే పువ్వులు బాగా వచ్చేస్తాయండి. నిజంగా ఈ వైట్ కలర్ రోజా అయితే ఎన్ని పూలు పూసాయో అసలు చాలా బాగా వస్తుందన్నమాట. మనం అరటిపండు పండిపోతే పడేస్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు వీటి మొక్కలకి వేసామంటే మంచి పోషకాలు వస్తాయి. ఇది అండి ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మరొక వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.